హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ఈరోజు మీ అందరికీ సమ్మర్లో చాలా కూల్గా హెల్తీగా ఉండే ఒక రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అదేంటంటే ఫ్రూట్ సలాడ్, అలాగే ఫ్రూట్ కస్టర్డ్ అని కూడా అంటారు. పేరు ఏదైనా మన హెల్త్కి చాలా మంచిగా ఉండేది, చాలా చలువ చేసేది అయితే మాత్రం చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఈ పాలు తీసుకుని స్టవ్ మీద అయితే పెట్టాలి. ఇవి బాగా మరగనివ్వాలండి. పాలు ఎంత చిక్కగా ఉంటే అంతా బాగుంటుంది. ఇది కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ కంపల్సరీ ఉంటేనే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ బౌల్లో తీసుకుని దాంట్లో వాటర్ వేసి అయితే మిక్స్ చేస్తున్నాను. వాటర్ వేయచ్చు, లేదంటే పాలు కూడా వేయచ్చు. నేనైతే వాటర్ వేస్తున్నాను. చక్కగా ఉండలు లేకుండా అయితే మాత్రం మొత్తం మిక్స్ చేసేయాలి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుందండి ఇది వేయడం వల్ల. ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. పాలు కాచుకుంటూ కూడా గరిటతో మనం తిప్పుతూ ఉండాలండి. పైన త్వరక అంటే మేగడ కట్టకుండా ఉండేలాగైతే తిప్పుకోవాలి. కొద్దిగా మరుగు పట్టింది అన్నప్పుడు మనం మళ్ళీ ఇదే కస్టర్డ్ పౌడర్ అడుగైతే పౌడర్ లాగా పేస్ట్లా అయిపోతుంది. అది చక్కగా మళ్ళీ స్పూన్తో మిక్స్ చేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలు మరిగేటప్పుడు ఈ పౌడర్ వేసేసి ఉండలు కట్టకుండా అయితే తిప్పేసుకోవాలి. ఈ కస్టర్డ్ అనేది చాలామంది పాలతో చేస్తారు, కొంతమంది పెరుగుతో కూడా చేస్తారండి. దేని టేస్ట్ దాందే. 2 టేస్ట్లు కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. 2 టేస్ట్లు ఒకేలా అయితే అస్సలు ఉండవు. ఇది కొద్దిగా చెక్కబడే వరకు తిప్పుకోవాలి. దీంట్లో నేను కండెన్స్డ్ మిల్క్ అయితే వేస్తున్నానండి. ఈ మిల్క్ లేకపోతే కనుక మనం స్వీట్ కోసం వేస్తున్నా కూడా షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇది అవైలబుల్గా ఉంటే ఇది వేస్తే మాత్రం టేస్ట్గా ఉంటుంది, లేకపోతే షుగర్ అయినా వేయచ్చు. ఆల్రెడీ మనం ఫ్రూట్స్ అయితే కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో కొద్దిగా షుగర్ అయితే తక్కువగానే వేసుకోవాలండి. ఇది గరిటతో తిప్పుకుంటూ చెక్కబడే వరకు ఉడికించుకోవాలి. మనకి థిక్నెస్ అయితే తెలిసిపోతుంది. ఇలా థిక్గా ఉడికించుకోవాలి. దీంట్లో నేను కండెన్స్డ్ మిల్క్ అయితే వేస్తున్నాను. ఈ టైంలో మీరు కావాలంటే షుగర్ కూడా వేసి ఇంకా కొద్దిగా బాయిల్ అయితే చేసుకోవాలి. ఇది వేసి బాగా కలుపుతున్నాను, ఎందుకంటే కలిపితే చక్కగా మొత్తం అంతా కరిగిపోతుంది కదా స్వీట్ మొత్తం. ఇదైతే స్వీట్నెస్ కోసం వేస్తున్నానండి. మాకు ఫ్రూట్స్లో ఉన్న స్వీట్నెస్ చాలు, మేము ఎక్కువ తినము అని అనుకుంటే డయాబెటిక్ పేషెంట్ అది ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఇది అవాయిడ్ అయితే చెయ్యండి. ఫ్రూట్స్ ఒకటి సరిపోతుంది. ఇలా స్టవ్ ఆపేసి దించి పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇంకా చక్కగా అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి. బనానా, గ్రేప్స్, యాపిల్, అలాగే దానిమ్మ మొత్తం అన్నీ అయితే ఒలిచి పెట్టుకున్నాను. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నానండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. జీడిపప్పు, కిస్మిస్ 2, ఇవైతే సబ్జా గింజలండి. ఒక 2 స్పూన్లు తీసుకుని వాటర్లో వేసి నానబెడితే చక్కగా ఎలా అయితే నానిపోయి ఉంటాయి, చాలా త్వరగా అయితే నానిపోతాయి. ఇది వేసుకోవడం వల్ల మన బాడీకి సమ్మర్లో చాలా కూల్గా అయితే ఉంటుందండి. ఇలా మనం ఫ్రూట్ కస్టర్డ్లోనే కాకుండా వాటర్లో కలుపుకుని కూడా తాగితే చాలా చల్లదనంగా అయితే ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది, అలా వేడి చేయకుండా అయితే ఉంటుంది. ఇది వేసి బాగా కలిపేయాలి. చాలా సింపుల్ అండి, మొత్తం అన్నీ వేసి కలిపేసుకోవడమే. దానిమ్మ గింజలు చూసారా, చాలా మంచి తియ్యగా ఉన్నాయి, అలాగే మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. కొన్ని అయితే కొద్దిగా తెల్లగా ఉంటాయి కదా, అవైతే చాలా రెడ్గా చాలా బాగున్నాయి. గ్రేప్స్, బనానా, యాపిల్ మొత్తం అన్నీ వేసేసుకుని మిక్స్ చేసేస్తున్నాను. మనకు కావాల్సిన ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చండి. ఫ్రూట్స్ చిన్నపిల్లలు విడిగా పెడితే తిన్నంటారు, అటువంటి వాళ్ళకి ఇది పెడితే ఒక ఐస్ క్రీమ్ లాగా ఒక మంచి టేస్టీగా అయితే ఉంటుంది. కావాలని వాళ్ళే తింటూ ఉంటారు. సమ్మర్ టైంలో మధ్యాహ్నం పూట చక్కగా మనం పెడితే హ్యాపీగా తినేసేవాళ్ళు చక్కగా పడుకుంటారు. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా బలమైన చలువ చేసే ఆహారం అండి ఇది. మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి.
డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే మీ ఇష్టం అండి, మనకి ఏవి కావాలంటే అవి అయితే వేసుకోవచ్చు. నేను 2 అయితే వేస్తున్నాను. కలిపేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ అయితే చేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు, ఫ్రూట్స్ తిన్న పిల్లలకైతే మాత్రమే చాలా బాగుంటుంది. మనం ఫ్రూట్స్ పెట్టినా అసలు చాలామంది అవాయిడ్ చేసేస్తారు. దానిమ్మ గింజలు ఒలిసిస్తే కూడా తినరు. ఇలా పెడితే మాత్రం చాలా హ్యాపీగా తినేస్తారండి. మళ్ళీ కావాలని అయితే అడుగుతారు. ఈ సమ్మర్లో ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిదండి. అది వాటర్ కంటెంట్ ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇది కొద్దిగా పలచగా ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ చిక్కగా అయితే అయిపోతుందండి. ఇదైతే పాలతో చేసిన కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్. అదే పెరుగుతో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అది రెసిపీ ఈసారి అయితే తప్పకుండా చూపిస్తాను మీకు. ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ అయితే చేయండి. ఇటువంటి రెసిపీస్ మీకు ఏమన్నా కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఈ రెసిపీ ఆల్రెడీ మీకు తెలుసన్నా సరే కమెంట్ అయితే చేయండి. నాకు లేదు ఇది చూసి చేసామంటే తప్పకుండా చేసి తిన్న తర్వాత కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఫ్రూట్ కస్టర్డ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోనే వద్దు. మీరు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అలానే ఉంటుందండి. ఓకే బాయ్ అండి, ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.